అంటే ఎలా ఉంటాడు మనిషి అనేటువంటి మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే దానికి పాతదే మీరు విన్నదే మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఓకే అమ్మా. ఒక యోగి వెళుతూ ఉంటాడు. సాయంత్రం పూట 4 ఆ టైంలో ఒక స్వీట్ షాప్ ఎదురుగా నిల్చుంటాడు. ఎక్కడ నిల్చున్నాడు? స్వీట్ షాప్ ఎదురుగా నిల్చున్నాడు. నిల్చుంటే కొంచెం ఆకలి అవుతుంటుంది. నిల్చొని ఇలా పొట్ట మీద ఇలా రుద్దుకుంటున్నాడు. రుద్దుకుంటే ఈయనకు ఆకలి అవుతుందని షాప్ వాడు గుర్తించాడు. ఎవరు గుర్తించారు? షాప్ ఆయన గుర్తించాడు. వీడికి ఆకలి అవుతుంది అనుకుంటా అంటాడు. అప్పుడు అది తగ్గాక రష్ తగ్గిన తర్వాత ఇలా అంటాడు. ఈయన వెళ్ళి అక్కడ నిల్చుంటాడు. ఏమిటి స్వామి అంటాడు. ఆకలి అవుతుంది అంటాడు. అవును అంటాడు. ఏం కావాలండు. మీ ఇష్టం ఏది ఇచ్చినా పర్లేదు అంటాడు. నీకేది కావాలో అది అడిగిస్తా అంటాడు. మిఠాయి కావాలంటాడు. మిఠాయి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తిన్నాడు. చాలా అన్నాడు. చాలు అన్నాడు. చాలు. అయ్యా నాకు ఈరోజు మీరు ఆహారం పెట్టి నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు కొంచెం ఈ మిఠాయి పెట్టి నా ప్రాణాలు నిలబెట్టారు మీరు. నేను ఈ యొక్క జ్ఞాన మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటా, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ ఉంటా. ఈరోజు నాకు ఏమీ దొరకలేదు, నేను దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నా, అందుకే కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు నా ప్రాణాలు నిలబెట్టారు, చాలా సంతోషం నాయన. ఎప్పుడైనా మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే నేను మీకు హెల్ప్ చేయగలుగుతా అంట. అప్పుడు ఆయన అడుగుతాడు, మీరు నాకేమి హెల్ప్ చేయగలుగుతారు అని అడుగుతాడు. నాది బిజినెస్, నువ్వేదో ఆధ్యాత్మికం, యోగం, భక్తి, జ్ఞానం ఇవన్నీ ఏదో చదువుతున్నావు కదా, మరి వాటితో నాకు పని లేదు. ఇప్పుడు నువ్వు నాకు ఎలా హెల్ప్ చేస్తావు? ఎప్పుడైనా మరి నాకు ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే నీకు చేస్తాను ఆయన అంటాడు. ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతా ఉంటాడు. అయ్యా నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాగా, ఎప్పుడైనా మీ కూర్చు కూడా దేవుణ్ణి ప్రార్థించమంటే ప్రార్థించుతా అంటాడు. ఓకే డన్ అంటాడు. ఇంక అంతేనా, ఇంకేమైనా చేయడు? లేదు నాయన, ఎప్పుడైనా నాకేమైనా మంచి ఆలోచన తట్టితే మీకు నేను చెప్పి మీకు ఈ రుణం తీర్చుకుంటా అంటాడు. సరే అంటాడు. ఇలా అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడు. ఎవరు? ఈ యోగి. ఎక్కడికి వచ్చిండు? మళ్ళీ ఆ స్వీట్ షాప్ కాడికి వచ్చిండు. స్వామి మరి నాకు ఆ రోజు మీరు మిఠాయి పెట్టారు కదా, నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. నాకు ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళటానికి ఒక మంచి దారి దొరికింది. ఎక్కడికి వెళ్ళటానికి? వైకుంఠానికి వెళ్ళటానికి కావాల్సినటువంటి ఒక టెక్నాలజీ, ఒక టెక్నిక్, యోగాలో ఒక టెక్నిక్ నేను కనిపెట్టాను. ఆ టెక్నిక్ ద్వారా నువ్వు కూడా ట్రై చేస్తే నాతో పాటు మీరు వైకుంఠానికి రావచ్చు, మరి డన్, వెళ్దామా అంటాడు. సరే మీరు వైకుంఠానికంటే మరి ఇప్పుడు అంటే కుదిరేది కాదు, మరి పిల్లగాళ్ళు కొంచెం పెద్ద అయి ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి. పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అయితే ఓకే నేను వస్తాను. ఇప్పుడు వచ్చి అంటే కుదిరేది కాదు, కొంచెం గ్యాప్ తీసుకోవాలి, కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటాడు. సరే ఓకే అంటాడు. సరే ఎప్పుడు రాను అంటాడు. 4 ఏళ్ల తర్వాత రండి, అప్పటికైతే ఇద్దరు పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే బాగానే ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. కానీ వాళ్ళ డెలివరీ అవ్వలేదు. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు, డెలివరీ అవ్వలేదు. అప్పుడు అంటాడు, అయ్యయ్యా మరి ఇప్పుడే మరి పెళ్ళిళ్ళు అయితే అయినాయి కానీ మనవళ్ళని చూసుకోలేదు, కొంత గ్యాప్ ఇచ్చినట్లయితే మనవాళ్ళతో కాసేపు కొంతకాలం నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తే బాగుంటుంది, కొంచెం టైం తీసుకొని రండి అని అంటాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారన్నమాట. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వస్తే మనవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. అయ్యా మరి మనవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా, మరి ఇప్పుడు ఓకేనా రావడానికి అంటాడు. అసలైతే ఓకే కానీ మా ఊడికి అప్పు అయింది, మరి అప్పు తీరకుండా మరి నేను పోతే మరి వాళ్ళకి ఇబ్బంది అయింది, అందుకని కొద్దిగా టైం ఉంటే వాడు ఇప్పుడే మొన్ననే పొలం తీసుకున్నాడు, అప్పులు తీరిన తర్వాత అయితే నేను వస్తా, ఇబ్బంది ఏం లేదండి. సరే అంటాడు. సరే మళ్ళీ కొంతకాలం తర్వాత ఈయన వెళ్తాడు. కొంతకాలం తర్వాత ఈయన వెళ్తే ఈ పెద్ద ఆయన కనబట్టాల ఇంట్లో కనబట్టలేదు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ పెద్ద అబ్బాయిని పిలిచి, అయ్యా మరి మీ నాన్నగారు ఎక్కడున్నారు, మీ నాన్నగారితో నాకు ఒక పని ఉండే అని అంటాడు. మేమిద్దరం కలిసి ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాం, మీ నాన్నగారిని తీసుకొని వస్తాను, నేను మాట ఇచ్చాను, ఎక్కడున్నాడంటే అయ్యో మా నాన్నగారు కాలం చేశారండి, మా నాన్నగారు లేరండి అని చెప్పి అంటాడు.
అప్పుడు ఈయన పరిశీలించి చూస్తాడు అనమాట. పరిశీలించి చూస్తే వాళ్ళ నాన్న ఆ ఇంట్లోనే ఒక ఎద్దై పుట్టాడు. పిల్లగాడు అప్పు తీర్చడానికి ఎద్దై పుట్టి పొలం దున్ని హెల్ప్ చేస్తున్నాడు పిల్లగాడికి. బాగానే ఉంది. అప్పుడు ఈయనకు తెలుసు కదా, ఎద్దై మనిషి రూపం, శరీరం మారినా కానీ ఆయన యోగి కాబట్టి ఆయన ఆ శరీరంలో ఉన్నాడని గుర్తించి ఎద్దు కాడికి వెళ్తాడు. ఆ భాషలో మాట్లాడతారు. మరి ఓకేనా, మరి ఇప్పుడు ఎద్దై పుట్టి నువ్వు పిల్లగాడు అప్పు తీర్చి నువ్వు బాగానే ఉంది కదా, మరి రారాదు పోదామంటే కొద్ది టైం ఉంది, ఇంకొంచెం టైం అయితే వస్తా అంటాడు. మళ్ళీ వచ్చేసరికి ఎద్దు కనపడదు. వచ్చిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయిని పిలిచి, నాయనా మరి మీకు ఎద్దు ఉండాలి కదా, మరి ఎద్దు ఏమైంది అంటాడు. మొన్ననే ఎద్దు ఇదైందండి, 1 సంవత్సరం క్రితం అని చెప్తారు. ఈయనకు తెలుసు అనమాట, ఎద్దు పోయింది అంటే ఇంకో రూపంలో వస్తాడు ఆయన, ఎతికితే అటు ఇటు తీర చూస్తే వాళ్ళ ఇంట్లో కుక్క రూపంలో వచ్చున్నాడు. ఏ రూపంలో వచ్చిండు? కుక్క రూపంలో వచ్చిండు. మళ్ళీ కుక్క కాడికి వెళ్ళిండు. ఏరా నాయన మరి నేడైంది వస్తాను, ఆ రోజు మిఠాయి పెట్టిన పాపానికి నేను నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది, లేకపోతే నేను ఒక్కడైతే ఎప్పుడో పోయామండి, నిన్ను తీసుకొస్తా అని ఆ ఒక్క మాట ఇచ్చినందుకు నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరి ఇప్పుడు ఎద్దు అయిపోయింది, కుక్కలా పుట్టు, ఇంక పోదాం రారా నాయన అంటాడు. అని అంటాడు. వాళ్ళు పిల్లగాళ్ళు సరిగ్గా తాళాలు వేసుకోకుండా ఇంటికి తాళాలు వేయకుండా వెళ్తున్నారు. ఇంట్లో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతున్నారు, మరి ఎట్లా, లేకపోతే ఎట్లా ఆగమైపోతారు వాళ్ళు అని చెప్పి కుక్కలాగా ఇంటి ముందే కాపలా కాస్తూ ఉంటాడు. అంటే శరీరం మారినా కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం తగ్గల. కుక్క అయినా కానీ రారంటే రానన్నాడు. సరే కొంత టైం అడిగితే లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత కుక్క కనపట్టల్లా, మా రాధకే చెప్పిన కథ ఇది అన్నదమ్మా. పామయ్యి వెనకటి రోజుల్లో తెలుసు కదా, వెనకటి రోజుల నిధులు అంటే లంకె బిందెలు పెట్టి అక్కడే దాచి పెడతారనమాట. అక్కడ పాము రూపంలో వీడు ఉంటాడు అనమాట. అప్పుడు వెళ్ళి అడిగితే పాము రూపంలో ఉంటాడు. రారా నాయన ఇంకేముందిరా, ఎందాకరా అంటే మరి ఎవడన్నా ఎత్తకపోతే పిల్లగాళ్ళు అన్యాయం అయిపోతారు అంటాడు. అప్పుడు ఈయన కోపం వచ్చింది. ఎవరికి? యోగికి. అసలు రాదు మహాత్ములకి, కానీ వాడి భ్రాంతి వదిలించడం కోసం కొంచెం కోపం వచ్చినట్లు నటించాల్సి వచ్చింది. వాళ్ళ పెద్ద పిల్లగాడి దగ్గరికి చిన్న పిల్లగాళ్ళు ఇద్దరిని పిలిచోబెట్టి, నాయన ఇప్పుడే ఈ సందులో నుంచి ఎలుకట్టు పామట్టు లోపల పోయింది అంటాడు. ఇద్దరు కర్రలు తీసుకున్నారు. ఇంకో వాళ్ళ జీతగాళ్ళు ఉంటారుగా పనిచేసే వాళ్ళని కూడా పిలిచి పాము పోయింది అంటారు, ఇటు రారా అని చెప్పి మొత్తం తవ్వి తీస్తే వాళ్ళ లంకె బిందెలు దాచిపెట్టినటువంటి కాడ పాము ఉన్నది. కొట్టి చంపుతారు, పాముని కొట్టి చంపుతారు. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాలేదు. అప్పుడు అనుకుంటా, నేను వీడికి హెల్ప్ చేయాలని చెప్పొచ్చి వీడు ధనాన్ని కాపాడాలని నేను వస్తే వీడు నన్నే కొట్టి చంపుతాడా అని చెప్పి అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి అప్పుడు యోగి దగ్గరకు వచ్చి ఇక పదండి స్వామి వెళ్దాం అంటాడు. ఇక పదండి అర్థమైందమ్మా. అంటే మనిషికి ఒక కోరిక ఎంత బలంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించడానికి ఇది మనకి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అర్థమైందమ్మా. ఎలా ఉంటుందంటే శరీరాన్ని విడిచిపెట్టినా కానీ మమకారం చావదు. నా వాళ్ళు, నేను, నా వాళ్ళు, నాది అనేటువంటి మమకారాన్ని విడిచిపెట్టలేమన్నమాట. అంత తేలిగ్గా విడిచిపెట్టిన అంత బాండింగ్ ఉంటుంది. కానీ మనం ఒక్క జన్మలోన ఇది ఎన్నో జన్మల్లో ఇలా బాండింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని వచ్చినాం. ఇది వాసనా రూపంగా వస్తూ ఉంది. ఇది ఎలా వస్తుంది? వాసనా రూపంగా వస్తుంది. వెంటనే వద్దు అనుకుంటే విడిచిపెట్టేంత తేలిగ్గా లేదు. అర్థమైందమ్మా. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద మమకారం. మళ్ళీ అందరికీ అన్నిటి మీద ఒకే దాని మీద ఉండదమ్మా. అందరికీ అన్నిటి మీద మమకారం ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద మమకారం.
అర్థమైందమ్మా? ఒకళ్ళకి ఇంటి మీద మమకారం ఉంటుంది, అర్థమైందమ్మా? ఒంటి మీద మమకారం ఉంటుంది, కొంతమంది బంగారం మీద మమకారం ఉంటుంది, కొంతమందికి డబ్బుల మీద మమకారం ఉంటుంది, కొంతమందికి తినే వాటి మీద మమకారం ఉంటుంది, కొంతమంది వినే వాటి మీద మమకారం ఉంటుంది, కొంతమందికి చూసే వాటి మీద మమకారం ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి, కొంతమంది శబ్దాలకి, కొంతమంది స్పర్శలకి, కొంతమంది రూపాలకి, కొంతమంది రుచులకి, కొంతమంది వాసనలకి, ఇలా అనేకమైనటువంటి విషయాలకు అనేక మంది కనెక్ట్ అవుతూ ఉన్నారు. అర్థమైందమ్మా? అక్కడే అనేకమైన తత్సంబంధితమైనటువంటి వాసనలతో బద్ధులై దుఃఖాల వలయంలో చిక్కుకుంటూ ఉన్నారు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా ఎవరు? ఇలా ఉన్నటువంటి వాళ్ళు శాంతిని పొందలేరు. దుఃఖాలతో కూడి ఉండేటువంటి వాళ్ళు, విషయ సుఖాలకు మగ్నత చెందిన వాళ్ళు, విషయ సుఖాలకు లోనైనటువంటి వారు సుఖాన్ని పొందలేరు. ఎందుకంటే ఎంత సాధన చేసి ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి వాసన ప్రేరేపిస్తూనే ఉంటుంది, లోపల ఉన్న వాసన ప్రేరేపిస్తూనే ఉంది. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారనమాట. పక్షులు, గ్రద్ద ఉంటుంది అమ్మ, గ్రద్ద ఆకాశంలో తిరుగుతుంది. అది ఎక్కడ తిరుగుతుంది? ఆకాశంలో, పైనే తిరుగుద్ది. ఉండటం ఎక్కడ ఉంటుంది? పైనే ఉంటుంది. కానీ దాని దృష్టి మాత్రం క్రింద ఉన్నటువంటి మాంసం మీద ఉంటుంది. ఎక్కడ మాంసం దొరుకుద్దా, ఎక్కడ ఏ డెడ్ బాడీ దొరుకుద్దా, ఏ మాంసాన్ని స్వీకరించాలని ఉండటం ఆకాశంలోనే ఉంటుంది, ఉన్నత స్థితిలోనే ఉంటుంది, ఉత్తమమైనటువంటి స్థితి పైనే ఉంటుంది. కానీ దృష్టి మాత్రం అధోస్థితిలో ఉంటుంది. అర్థమైందా? మనం అలా ఉండకూడదు. నిరంతరం కూడా మన యొక్క దృష్టి ఊర్ధ్వగమనం చేయాలి. దైవమనందే మనసు కేంద్రీకృతమై ఉండాలి. విషయాల యొక్క వలయంలో చిక్కుకోకూడదు. అర్థమైందమ్మా? ఒక్కదాన్ని పట్టుకుంటే దాని వెంట ఇంద్రియాలన్నీ పరుగుదీస్తాయని చెప్పారు. ఎలా చెప్పారు ఎగ్జాంపుల్ అంటే, ఒక పక్షి ఒక మాంసం ముక్కని ఇలా పట్టుకొని వెళ్తూ ఉందంట. పట్టుకొని వెళ్తుంటే దాని వెనక మిగతా పక్షులన్నీ పడ్డాయి. పక్షి కోసమా పడ్డది? దానికి దగ్గరలో ఉన్నటువంటి మాంసం కోసం ఈ పక్షులన్నీ అమ్మడబడ్డాయి. ఇప్పుడు ఈ పక్షుల యొక్క బాధను తప్పించుకోవాలంటే ఆ పక్షి ఏం చేయాలి? మాంసం ముక్కను విడిచిపెట్టాలి. ఆ మాంసం ముక్కను విడిచిపెడితే పక్షులన్నీ కూడా దాని వైపు వెళ్తాయి, దీన్ని విడిచిపెడతాయి. అంతేగమ్మా, మనం కూడా విషయాల వైపు పరిగెట్టకుండా మనసు ఏం చేయాలి? సుఖాన్ని విడిచిపెడితే, మనసు సుఖాన్ని విడిచిపెడితే, విషయాలను విడిచిపెడితే ప్రశాంతతను మనం పొందగలుగుతాం. మన యొక్క ప్రశాంతతకు భంగం కలిగించేటువంటివి కోరికలు, విషయాలు. మన దుఃఖాన్ని కలిగించేది ఎవరు? కోరికలు, విషయాలు. కాబట్టి మనం కోరికలను విడిచిపెట్టి, విషయాలను విడిచిపెట్టి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండొచ్చు. అర్థమైందా? ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఉదహరించారు. ఇప్పుడు మనం ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం? ఇప్పుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుని గురించి చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? స్థితప్రజ్ఞుని గురించి చెప్పుకున్నాం. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారని చెప్తున్నారు ఇక్కడ? అపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. సముద్రమాప ప్రవిశంతి యద్వత్. అపూర్యమాణ మచల ప్రతిష్టం. అపూర్యమాణ మచల ప్రతిష్టం. అపూర్యమాణ అంటే పూర్ణముగా నిండి ఉంటాడు. ఎలా ఉంటాడంటే పూర్ణముగా నిండి ఉంటాడు. అపూర్యమాణ. అచల ప్రతిష్టం అంటే అచలము వలె నిశ్చలంగా, చెలించకుండా. అతని యొక్క మనసు ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది, చెలించకుండా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తారంటే, నిండు కుండ వలె ఉంటాడు. ఎలా ఉంటారు? నిండు కుండ తొణకదట. నిండు కుండ తొణకదు అంటే పూర్ణ కుంభము వలె. ఎలా ఉంటాడు? పూర్ణ కుంభము వలె నిశ్చలంగా ఉంటాడు అని ఇక్కడ మనకు చెప్పచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మనకి ఎట్లా చెప్తారంటే, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది.
అదే ఒక పరిపూర్ణుడు, అదే ఒక యోగి, ఒక స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? పశ్యతో మునేహే, గత శ్లోకంలో చెప్తారు, పశ్యతో మునేహే, దైవమును దర్శించినటువంటి మునులు నిరంతరం మననశీలురై పూర్ణ కుంభము వలె నిండుగా నిశ్చలంగా ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సముద్రాన్ని పోల్చి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. దేన్ని ఉదహరించారు? సముద్రాన్ని ఉదహరించారు. సముద్రం ఎలా స్థిరంగా ఉంటుందో, సముద్రం ఎలా స్థిరంగా ఉంటుందో యోగి జ్ఞాని అలా స్థిరంగా ఉంటాడు. జ్ఞాని అలా స్థిరంగా ఉంటాడు. అంటే ఉదాహరణకు ఇక్కడ పరమాత్మ చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి రివ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నదాన్ని ఒకసారి రివ్యూ. ఏం ఉదాహరణ చెప్పారు? సముద్రాన్ని. సముద్రం యొక్క లక్షణం మనకి ఇక్కడ ఏం తెలియాలా? సముద్రం యొక్క లక్షణం తెలియదు. ఇప్పుడు సముద్రం కాడికి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి, మనం సముద్రం కాడికి వెళ్ళి నిల్చుంటే అవతల ఒడ్డు కనపడిద్దా మనకి? అమ్మ, మనం యువతల ఒడ్డు నిల్చొని చూస్తే అవతల ఒడ్డు కనపడిద్దా మనకి? ఒకటి. అంటే యువతల ఒడ్డు నిల్చొని చూస్తే అవతల ఒడ్డు కనపడదు. ఓకే, ఇది అర్థమైంది. రెండవది, ఆ సముద్రంలో నీళ్లు ఎంత తీపి ఉంటాయి? తీగా ఉండవమ్మా? మధురంగా ఉండవా? బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఏ సముద్రంలో నీళ్ళైనా కానీ ఉప్పగానే ఉంటాయి, అవి తీయగా ఉండవు. సముద్రం ఎలా ఉందంటే అనంతంగా ఉంది, ఉప్పగా ఉంది. ఇది మనకి అర్థమైంది. చాలా విశాలంగా, చాలా లోతుగా, విశాలంగా, పెద్దగా ఉందని మనకి అర్థమవుతుంది. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి మనకి వర్షాకాలం పెద్ద తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కృష్ణానది గేట్లు ఎత్తేసారు, గోదావరి నది గేట్లు ఎత్తేసారు, గంగా నది గేట్లు ఎత్తేసారు, ఈ మన దేశంలో ఉన్న నదులన్నీ కూడా గేట్లు ఎత్తేసారు. అవునా కదా? గేట్లు ఎత్తకపోతే ఏమైతే? ఊర్లు మునిగిపోతున్నాయి. గేట్లు ఎత్తకపోతే ఏమవుతుంది? ఊర్లు మునిగిపోతుంది. అవునా కదా? అప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తి ఈ నీళ్ళన్నిటిని, గోదావరి నీళ్ళు కానీ కృష్ణానది నీళ్ళు కానీ ఏం చేస్తారు? సముద్రంలో. ఇప్పుడు మరి సముద్రంలో వదిలేనుకోండి, సపోజ్ ఉదాహరణ బంగాళాఖాతమే ఉందనుకుందాం మనకి దగ్గరలో, వైజాగ్లో. ఇప్పుడు బంగాళాఖాతంలోకి ఈ నదుల నీళ్ళని పంపించాలనుకున్నాం, అప్పుడు వైజాగ్ మన కదా. ఇప్పుడు కృష్ణానది నీళ్లు అవి డ్యాములో ఇవి గేట్లు ఎత్తకపోతే, నాగార్జున సాగర్ దగ్గర కానీ విజయవాడలో కానీ ప్రకాశం బ్యారేజీ కాడ కానీ గేట్లు ఎత్తలేదనుకో, ఈ ఊర్లన్నీ మునిగిపోతున్నాయి. అవునా కదా? ఊర్లన్నీ మునిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నీళ్లు విడిచిపెట్టినప్పుడు బంగాళాఖాతంలోకి పంపించినప్పుడు, బంగాళాఖాతంలోకి పోయినప్పుడు మరి బంగాళాఖాతం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వైజాగ్, భీమవరం ఆ చుట్టుపక్కల ఉన్నాయని మునగాలి కదా? మునగవా? ఎందుకని? ఎన్ని నదుల నీళ్లు వచ్చి సముద్రంలో చేరినా కానీ సముద్రం నిశ్చలంగా వాటన్నిటిని రిసీవ్ చేసుకుంటుంది, కానీ దేన్ని ముంచదు. సముద్రం యొక్క గొప్పదనం ఏంటంటే ఎన్ని నదులు వచ్చి దాంట్లో చేరినా కానీ నిశ్చలంగానే ఉంటుంది. ఆటుపోట్లు అనేటువంటివి ఏమీ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఎండాకాలం వచ్చి వర్షాలు రావటం లేదు, ఏ నదుల్లో నుంచి నీళ్ళు రావట్లేదు, అదేమైనా ఫీల్ అయిద్దా సముద్రం? అయ్యో నీళ్ళు రావటం లేదు, నాకు నీళ్ళు రావటం లేదు, నీకు రావట్లేదు అనుకుంటుందా? ఎప్పుడూ అనుకోదు. నీళ్లు వచ్చినా ఒకే విధంగా ఉంటుంది, నీళ్లు రాకపోయినా ఒకే విధంగా. వీటిని పోనీ ఈ నదులు ఏమైనా బతిలాడిందా? ఓ వరుణదేవా, నువ్వు వర్షాన్ని కురిపించు, నా సముద్రం మొత్తం కళకళలాడేట్టు చేయనని ఏమైనా వరుణ దేవుడికి ఏమైనా ప్రార్థన చేసిందా? నదులకి ఏమైనా ప్రార్థన చేసిందా? చేయలేదు. అంటే సముద్రం యొక్క గొప్పదనం ఏంటంటే అమ్మా, ఎన్ని నదుల నీళ్లు వచ్చి తనలో చేరినప్పటికీ కూడా అది పొంగిపోలేదు, అది పొంగిపోలేదు. పోనీ నీళ్లు రాకుండా ఉంటే కూడా అది కుంగిపోలేదు. దానికి ఏ లక్షణాలు లేవు? పొంగిపోవటం లేదు, కుంగిపోవటం లేదు. పొంగిపోవటం లేదు, కుంగిపోవటం లేదు. సపోజ్ ఉదాహరణకు ఒక అబ్బాయికి ఐఏఎస్ పాస్ అయిండు, సెలబ్రేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? పాస్ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏం గురువుగారు సెలబ్రేట్ చేసుకోవడం తప్ప అంటాడు. ఎవరొద్దంటారు అమ్మ? సెలబ్రేట్ చేసుకోకూడదు. ఇల్లు కొనుక్కున్నాడు, సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా? తప్పేం లేదు కదా.
సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి అంటాడు. కానీ ఐఏఎస్ సీట్ రాకపోతే వారం రోజులు అన్నం తినలా. సీటు పాస్ అయితే పొంగిపోయిండు, ఫెయిల్ అయితే కుంగిపోయిండు. అర్థమైందా? ఒక మనిషికి పొంగిపోవటం కృంగిపోవటం సహజ లక్షణాలు. అర్థమైందమ్మా? కలిసి వస్తే నా అంత గొప్పవాళ్ళు లేనంటాడు, ఈ ప్రపంచాన్ని ఏలేదు నేనే అంటాడు. అర్థమైందమ్మా? అదే గనక రివర్స్ అయిందనుకోమ్మా, నష్టం వచ్చిందనుకో, నా బ్రతికి ఎప్పుడు ఏంటే, నాకు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా కలిసి రాలేదు, శ్రీరామచంద్రుని నమ్ముకున్నా కలిసి రాలేదు, పోచమ్మ అని తలుచుకున్నా కలిసి రాలేదు, నాకు ఏ దేవుడు అండగా లేడు, ఈ దేవుళ్ళు అందరు ఇంతే, అనవసరంగా నేను దేవుళ్ళకు పూజ చేశా, ఈ దేవుళ్ళకు పూజ చేసే అంత టైమే కనుక చదువుకునేదానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే నేను బాగానే ఫస్ట్ వచ్చేవాడిని అని అంటాడు. ఇప్పుడు ఏ దేవత చెప్పింది నేను చదువుకోవద్దని? పోచమ్మ వారు నీకు ఏమైనా అగ్రిమెంట్ రాసిందా? నాయన నువ్వు చదువుకోకుండా వచ్చి నాకు దండం పెట్టు, నేను వచ్చి ఎగ్జామ్స్లో నేనే రాసి పాస్ చేస్తా అని చెప్పిందా అమ్మ? మరి ఎందుకు అలా మాట్లాడటం? సక్సెస్ అయితే నా గొప్ప, ఫెయిల్ అయితే దేవుడు తప్పు, నాదేమీ అర్థమైందమ్మా? ఒక జ్ఞాని ఎలా ఉంటాడు, ఒక యోగి ఎలా ఉంటాడంటే సముద్రము వలె నిశ్చలంగా ఉంటాడు. అర్థమైందమ్మా? తన వల్ల అభివృద్ధి జరిగినా కానీ పొంగిపోడు, తాను సక్సెస్ అయినా కానీ పొంగిపోడు, ఏదైనా ఎప్పుడైనా పరిస్థితులు వికటించి నష్టం కలిగినా కానీ తను ఊహించినట్లుగా జరగపోయినప్పటికీ కూడా కుంగిపోడు. ఏమంటాడు? ఈశ్వరేచ్ఛ అంటాడు. ఏమంటాడు? ఈశ్వరేచ్ఛ. ఇంకొక మనకి కొటేషన్ చెప్తారు, నష్టం వచ్చినా లాభం వచ్చినా, నష్టం వచ్చిన సందర్భాల్లో ఎక్కువ పడతారు, అంతా మన మంచికే, అంతా మన మంచికే. యోగుల యొక్క కొటేషన్, యోగుల యొక్క డైలాగ్ అనమాట, అంతా మన మంచికే, ఏం కాదు పర్లేదు. అర్థమైందమ్మా? అంటే ఎన్ని నదుల నీళ్లు సముద్రంలో కలిసినా కానీ సముద్రం పొంగిపోదు. నీళ్లు రాకుండా ఎండాకాలం నదులన్నీ ఎండిపోయినప్పటికీ కూడా, చెరువులన్నీ ఎండిపోయినా, వాగులన్నీ ఎండిపోయినా కానీ సముద్రం ఏమీ ఫీల్ అవ్వదు, కుంగిపోదు. అర్థమైందమ్మా? అందుకే యోగిని శ్రీకృష్ణ పరమాత్మ దేంతో పోల్చాడు? సముద్రంతో పోల్చాడు. అపూర్యమాణం అచల ప్రతిష్టం, నిండు కుండ వలె, నిండు సముద్రము వలె పరిపూర్ణంగా వెలితి లేకుండా నిశ్చలంగా ఉంటాడు యోగి. అయితే కోరికలు అతన్ని ఇబ్బంది పెట్టవు, కోరికలు అతన్ని ఇబ్బంది పెట్టవు. ఇక్కడ మనకి యోగ వాసిష్టానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ విద్యాప్రకాశనందగిరి వారు గుర్తు చేస్తారు. ఏం చేస్తారంటే, అతడు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నందుకు గుర్తేంటి ఉండాలిగా అమ్మ. ఇప్పుడు ఒక నిలువు బొట్టు పెట్టుకొని వెళ్తాను అనుకోండి, శివభక్తులు అని అంటారా మీరు? లే కదా, ఏమంటారు? విష్ణు భక్తులు అంటారు. మరి అడ్డబొట్టు పెట్టుకొని వెళ్తుంటే శివభక్తులు అంటారు. అంటే వాళ్ళు చెప్పాలా మనకి? ఆ గుర్తుల ద్వారా గుర్తించవచ్చు అతను విష్ణు భక్తుడా శివభక్తుడా అనేటువంటి దాన్ని గుర్తుల ద్వారా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు అతను బ్రహ్మజ్ఞాని అవును కాదు అనేటువంటి దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? అతడు బ్రహ్మజ్ఞాని అవును కాదు అనేటువంటి దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, వశిష్ఠ గీతలో వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రమూర్తితో చెప్తారు. ఏమని చెప్తారు అంటే, నాయన, ఎవరైతే భోగముల యందు ఆసక్తిని విడిచిపెడతారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులని గుర్తు. ఎవరైతే భోగముల యందు ఆసక్తి కలిగి విషయాసక్తులై చరిస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాదు అని చెప్పి మనకి యోగ వాసిష్టంలో లేదా వశిష్ఠ గీతలో వశిష్ఠ మహాముని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అందమైందా? ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞాని అవును కాదు అనేటువంటిది ఎవరు చెప్పాలా? నేనే ఉన్నానుకో అమ్మ, బ్రహ్మజ్ఞాన్ని అవును కాదని ఎవరు చెప్పాలి? నాకు నేనే చెప్పాలి. అందుకే భగవద్గీతలో కానీ లేకపోతే మన పెద్దలు కానీ 2 సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నారు. ఎన్ని సర్టిఫికెట్లు?
2 సర్టిఫికెట్లు తెచ్చుకోవాలండి. ఇప్పుడు మనకు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం, ఎవరెవరి ఇవ్వాలో తెలుసుకుందాం. ఒక సర్టిఫికెట్ మనం ఇవ్వాలట. ఒక సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలా? ఎవరికి వాళ్ళే ఇచ్చుకోవాలి. ఏమని ఇవ్వాలి? ఐ యామ్ గుడ్ కండక్ట్, నేను చాలా మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్లు నేను ఆచరిస్తూ ఉన్నాను, కాబట్టి ఐ యామ్ వెరీ గుడ్ అని సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? మనం ఇచ్చుకోవాలి ఒకటి. ఇంకో సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? అది పబ్లిక్ ఇవ్వాలంట. ఇంకో సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? ఒకటి నేను ఇవ్వాలా. సపోజ్ ఇప్పుడు గుడికాడికి వస్తున్నా కదా, గుడికాడికి వస్తున్నా కాబట్టి ఇంకో సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? మీ అందరూ ఇవ్వాలి నాకు. అర్థమైనా? అమ్మగారికి మనమందరం ఇవ్వాలా, మీ అందరు నాకు ఇవ్వాలా. ఒక్కళ్ళకి అందరు ఇవ్వాలన్నమాట. సర్టిఫికేట్ ఇచ్చుకోవాలని అందరం పలానా వాళ్ళండి, పర్లేదు వారికేమ్మా పర్లేదు. అర్థం? వాము వాళ్ళ కూర్చొని నువ్వు అనేది నీకు తెలియదు వాళ్ళ సంగతి. గుళ్ళో వచ్చినప్పుడే అట్లుంటారు, గుడి గేటు దాటిని మెట్టు దిగని అసలు నీకు తెలుసా వాళ్ళ సంగతి? గుడి కాడికి వస్తున్నారని అమ్మగారి ముందు కాబట్టి అట్లా సైలెంట్గా ఉన్నారు, అమ్మగారిని చూసి సైలెంట్గా ఉన్నారు. మెట్టు దిగితే ఎట్లుంటుందో తెలుసా నీకు అని అన్నారు అనుకోండి. మరి వాళ్ళ బ్రహ్మజ్ఞానాన్ని అనుకోవచ్చా? అనుకోకూడదమ్మా. అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి మనకు అర్థమవుతుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా మనకి కొన్ని చరిత్రలు మనం పట్టించినప్పుడు, పరిశీలించినప్పుడు కొన్ని సత్యాలు మనకు బోధపడతాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి రామాయణంలో విలన్ ఎవరంటే ఏమని చెప్తారు? రావణుడు. అవునా కదా? మనకు తెలుసు రామాయణంలో విలను రావణుడు. మరి మహాభారతంలో విలను దుర్యోధనుడు. ఈయన యోధుడే ఆయన యోధుడే. వీళ్ళిద్దరిని చూస్తే మనకి వణుకు పుట్టాలి. అదేందుకు గురువు గారు వీళ్ళని చూస్తే మనకెందుకు భయం అవుతుంది అని అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే మనకెందుకు భయం అవుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలను పరిశీలించినప్పుడు. అర్థమైందమ్మా? యాక్చువల్గా ఇప్పుడు రావణుడు రావణాసురుడు అనే అంతకుముందు రావణ బ్రహ్మ అనేవాడు. ఏమన్నారు? రావణ బ్రహ్మ అన్నారు. తర్వాత తదనంతర కాలంలో సీతాపహరణం జరిగిన తర్వాత అప్పుడు రావణాసురుడు అని వచించారు. అంతకుముందు రావణ బ్రహ్మ అన్నారు. రావణుడు ఏ భక్తుడు? శివభక్తుడు. రావణుడు శివభక్తుడు. మనకి సినిమాలు చూస్తే కూడా భూ కైలాసు లేదా రామాయణం చరిత్ర పఠించినా కానీ కొన్ని చూస్తే అతని భక్తి ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటిది మనకి అర్థమైందమ్మా? తెల్లవారేసరికే 101 శివలింగాలకు అభిషేకం చేసి అలంకరణ చేసి స్తోత్రాలు చదువుతాడట. మరి ఆయన ఎన్నింటికి లేస్తారో తెలియదు. సూర్యోదయం లోపలనే 101 శివలింగాలకి పూజ చేయటం అయిపోతుందట. మరి ఎంత గొప్ప శివభక్తుడు, అవునా కదా? మరి అంతటి మహాశివభక్తుడు ప్రాతకాలంలోనే పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు, పరమశివుని కీర్తించేటువంటి వాడు. అలాంటి మహాభక్తుడే కామము చేత లేకపోతే కోరికల చేత యావత్ జీవితం మొత్తాన్ని కూడా లేకపోతే వాళ్ళ వంశం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసుకున్నాడు. అంతటి మహాభక్తుడే వినాశాన్ని పొందితే మరి అతని భక్తిలో మనం పోల్చుకుంటే మనం ఎన్నింటికి లేస్తాం? అంతే కదా? తెల్లవారుదామని మనం మాత్రం 3:30కు లేమ్మా ఏంటి బ్రాహ్మీ ముహూర్తంలో మనం కూడా లేస్తాం కమ్మా. 3:00కో 2:30కో 3:30కో లేచి సూర్యోదయం లోపులోనే స్నానాలు చేసి పూజలు చేసి జపం చేసి ధ్యానం చేసి ఇవన్నీ చేసి 6 తర్వాతగా పిల్లలను లేపేది. పుష్యమాసంలో కూడా అట్లాగమ్మా. కార్తీక మాసమైనా పుష్యమాసంలో లేమా? అంటే అంటే ఒక రావణాసురుని మనం పరిశీలించినప్పుడు ఏమర్థమవుతుంది మనకంటే ఎంత భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నా కానీ ఒక చెడు లక్షణం కలిగి ఉన్నప్పుడు దుఃఖాన్ని పొందుతాడు. అర్థమైందమ్మా? మనిషి నశించడానికి ఎన్నో చెడు గుణాలు ఎన్నో అక్కల ఒక్కటి చాలు వినాశాన్ని పొందటానికి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. వెనకటి రోజుల్లో కట్టెల పొయ్యిలు ఎప్పుడైనా గ్యాస్ పొయ్యిలు ఏమైనా వచ్చినాయి. వెనకటి రోజుల్లో కిరసనాల పొయ్యిల కంటే ముందు కిరసనాల పొయ్యిల ఆ టైంలో అనుకోమ్మ పొయ్యి కాడ అన్ని సామాన్లు పెట్టుకున్నారు పరమాన్నం వండుదామని. అర్థమైందమ్మా? కట్టెలు పెట్టారు, మంట అంటించారు, గిన్నె పెట్టారు, నీళ్లు పోసారు, బియ్యం వేశారు, బెల్లం వేశారు, ఇలాచి
కిస్మిస్, జీడిపప్పు అన్నీ మంచిగా వేశారు, నెయ్యి వేశారు, మంచి గుమగుమలాడుతూ మొత్తం ఇన్ని వేసినాం కదా, ఈ ఒక్కటి ఎందుకు వేయకుండా ఉండాలని కిరసనాల డబ్బా ఉంటే 2 చుక్కలు వేశారు. పొయ్యి కాడ ఉన్నాయి మొత్తం వేశారు కమ్మా, మరి మొత్తం వేసినప్పుడు ఇది ఒక్కటి ఎందుకు వదిలి పెట్టాలా అని చెప్పి కిరసనాలు కూడా 2 చుక్కలు వేశారు. ఇప్పుడు బాగుంటుందా? అంటే ఈ ఒక్క 2 చుక్కల కిరసనాలు దాన్ని ఏమన్నా చెడగొట్టిందా ఏంటి? అంత అమృతాన్ని, అంత పాయసాన్ని, అంత మృదుమధురమైనటువంటి సువాసనాభరితమైనటువంటి అమృత ప్రసాదాన్ని ఈ 2 కిరసనాల చుక్కలు కదా. అర్థమైందమ్మా? అన్నీ మంచిగా ఉండి ఆ ఒక్కటి ఏ ఒక్కటైనా లక్షణం, చెడు లక్షణం మనలో ప్రవేశిస్తే మన యొక్క వినాశానికి వేరే కారణం కాదు. మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక, మన యొక్క భావనే మనను వినాశానికి దారితీస్తుంది. కాబట్టి మనం అవేర్నెస్తో ఉండాలి. ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా దైనందిన జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమన్నారు? సముద్రంతో పోల్చారు జ్ఞానిని శ్రీకృష్ణ పరమాత్మ. ఎలా ఉంటాడు యోగి అంటే సముద్రం పొంగిపోదు, కుంగిపోదు, జ్ఞాని కూడా పొంగిపోడు, కుంగిపోడు. ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఇలా కలుగుతుంది అంటాడు. ఎలా కలుగుతుంది? పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఇది చేయగలుగుతున్నానంటాడు. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, తింటున్నా ప్రతి క్షణం కూడా పరమాత్మ యొక్క భావనతోటే జీవిస్తాడు యోగి. అందుకని తనకు ప్రత్యేకమైనటువంటి ఉనికి అనేటువంటిది ఏది ఉండదు. దేన్ని కూడా తనకు ఆపాదించకూడదు. ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో కొనసాగుతుంది అనేటువంటి ఆలోచనతో తన యొక్క జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు తనకి స్వతంత్రత అనేటువంటిది లేదు, అహం అనేటువంటిది కించిత్ కూడా లేదు. ఓకే, అర్థమైందమ్మా? మనిషి శాంతిగా ఉండాలంటే ఏం కావాలి? ఒక్క కోరిక కూడా లేకుండా ఉండాలి. ఒక్క కోరిక కూడా లేకుండా ఉండాలి. రెండోది పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉండాలి. మనకి ఎలా ఉంటాడు జ్ఞాని అన్నదానికి భాగవత కృష్ణ ప్రభులు వారు ఒక కందార్థం చదువుతారు. అంటే నిందించినా కానీ, స్తుతించినా కానీ ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనుల నిందాస్తుతులను తారేకి చేయడన్నడు వారును మరి చేసరేని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని వినడు వారు మావారు వీరు మీవారు అని కొంచెం సారెక్కు వీటిలో పోట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఎప్పుడు కూడా స్పందించడు. వారికి సారేకు వీధిలో పోరాడే వారిని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని వినడు. వారు మావారు వీరు మీవారను కొంచెం సారేకు వీధిలో పోరాడే వారిని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని వినడు. ఈ రీతి స్థితి కలిగిన నేరు పుషాలు ఇతర జనుల నిందాస్తుతులను నిందించిన స్తుతించిన స్పందించరు. చాలామంది చూడండి అమ్మా, అబ్బా మీరు చాలా గొప్పవారండి, మీరు మామూలు వారా, మహాత్ములండి, యుగ పురుషులండి అని అన్నారనుకో, ఒకసారి అర్థంకి వెళ్ళి చూసుకోవాలి. అర్థం ఉందా అంటాడు. మహాత్ములు గొప్పవారంటే ఏమంటాడు? ఒకసారి అర్థం ఉందా ఒకసారి చూసుకోవాలంటాడు. అవునా కదా? అంటే పొగిడితే అలా ఉంటుంది. మొన్న మీరే చాలా తప్పులు చేశారంటగా, మొన్ననే వారు చెప్పారు చాలా నష్టం వచ్చింది, అన్నిటికీ మీరేనంటగా. ఎవరమ్మ చెప్పింది నీకు? ఆమెనా చెప్పింది? ఇక ఆమె అదేగా చెప్పేది ఎప్పుడు నా గురించి. అర్థమైందమ్మా? స్తుతిస్తే సంతోషిస్తారు, నిందిస్తే కుంగిపోతారు. నిందను యాక్సెప్ట్ చేయరు. నువ్వు చెడ్డవాడివి అంటే ఒప్పుకోరు. మంచివాడిని అంటే మళ్ళీ ఒకసారి చెప్పవా, ఒక్కసారి వాట్సాప్లో రికార్డు చేసుకొని మా పిన్నికి పెట్టాలా, నన్ను చెడ్డది అంటుంది. అసలు ఇంతవరకు ఎప్పుడు అనలా, నన్ను ఎవరు అనలా, ఇంత మంచోళ్ళని ఎవరు అనలా, నువ్వు సత్సంగానికి రాబట్టి అంటున్నావు. అర్థమైంది? ఒక్కసారి రికార్డు చేసుకొని పెట్టవా, మా గ్రూప్లో పెడతా, ఫ్యామిలీ గ్రూప్లో పెడితే వాళ్ళందరూ నన్ను మంచోడు అంటారు. అర్థమైందమ్మా? ఎవరో పొగడాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. నిజంగా మన దగ్గర సల్లక్షణాలు ఉంటే, ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు మన దగ్గర ఉంటే చాలు. జ్ఞాని ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించడు. వాళ్ళు కీర్తించాలి, వీళ్ళు కీర్తించాలి, నన్ను గొప్పవాడని పొగడాలని ఎప్పుడు అనుకోడు. అర్థమైందమ్మా?
ఎవరి చేత కీర్తింపబడాలని అనుకోడు. అలాగని ఎవరైనా నిందించినా కానీ కృంగిపోడు, స్థిరంగా నిశ్చలంగా కొండవలే, అర్థమైందమ్మా, సముద్రం వలె స్థిరంగా ఉంటాడు అని చెప్పడం అనేటువంటిది అది. ఇక్కడ 71వ శ్లోకంలో కూడా 70వ శ్లోకంలో చెప్పింది, 71వ శ్లోకంలో కూడా చెప్పారమ్మా. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయాలను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశలేక అహంకార మమకార వర్జితులై ప్రవర్తించును అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అంటే ఆ శ్లోకంలో చెప్పింది ఇందులో కూడా చెప్పారనమాట. కోరికలు లేకుండా ఉండాలి, శబ్దాది విషయాలను విడిచిపెట్టాలి, ఆశ లేకుండా ఉండాలి. ఆశ అంటే ఉండొచ్చు, దురాశ అనేటువంటిది లేకుండా ఉండి, దురాశ దుఃఖానికి చేయటం చెప్పారు కాబట్టి దురాశ లేకుండా, ఆశ వ్యామోహాల యందు బద్ధుడు కాకుండా, విషయ సుఖాల యందు మగ్నత చెందకుండా, కోరికలను త్యజించి ధర్మబద్ధంగా జీవించినట్లయితే చాలు. అర్థం. మరి కోరికలు విడిచిపెడితే ఎట్లండి గురువు గారు అనే ప్రశ్న ఉంటుంది. అసలైతే విడిచిపెట్టమని చెప్పారు. ఒకవేళ తాత్కాలికమైనటువంటి అవసరమైనటువంటి వాటిని తాత్కాలికంగా అప్పటికప్పుడు టెంపరీ కోరుకోవచ్చు. అందుకే దానికి ఏమన్నాడంటే 7వ అధ్యాయంలో, ఇందాక మనం పారాయణం చేస్తాం 7వ అధ్యాయం, దాంట్లోనే చెప్తారు శ్రీకృష్ణుడు, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవచ్చు, అధర్మయుక్తమైనటువంటి కోరికలు కోరవద్దు. అవి బంధ హేతువులవుతాయి, దుఃఖానికి హేతువులవుతాయి, మళ్ళీ జన్మకు కారణభూతమవుతాయని సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం సముద్రం వలె నిశ్చలంగా ఉండి ఎలాంటి ఆటుపోటలు వచ్చినప్పటికీ కూడా మనం వాటన్నిటినీ తట్టుకొని బ్రహ్మజ్ఞాని వలె స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడు మాత్రమే ఈ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు విన్నందుకు మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది అమ్మాయి. ఇప్పుడు మరి స్థితప్రజ్ఞుల లక్షణాలు వింటే సరిపోయిద్దా? కొంచెం ఆ ప్రజ్ఞ స్థితం కావాలా వద్దా మనకి? కాబట్టి వచ్చే వారం లోపల ప్రజ్ఞను స్థిరం చేసుకున్నామా లేదా? మరి ఈ 18 శ్లోకాలు నేను చెప్పారు కమ్మా. ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు ఈ 18 శ్లోకాల్లో ఏమేం చెప్పారు, ఎలా చెప్పారు, మనం ఎంతవరకు అభ్యసించాము, ఎంతవరకు నేర్చుకున్నాం అనేటువంటి దాన్ని నెక్స్ట్ వీక్లో తెలుసుకొని ఈ అధ్యాయం కంక్లూడ్ చేసుకొని నెక్స్ట్ 3వ అధ్యాయానికి తదనంతరం ప్రయత్నం చేద్దాం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతామాతకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.